నమస్తే ఫ్రెండ్స్. పాన్ ఇండియా రెబల్ స్టార్ కలెక్షన్ల సునామీ, కలెక్షన్ల వరద, బీభత్సమైనటువంటి కలెక్షన్లు సాధిస్తున్నటువంటి మన పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఈరోజు అయితే ఎంతగానో కలెక్షన్లు వచ్చినాయి, ఏం సంగతి అని చెప్పి క్లారిటీగా మాట్లాడదాం ఫ్రెండ్స్. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, ప్రభాస్ గారి ఫ్యాన్స్, ముఖ్యంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మీరు చేసుకోవాలి. ఎందుకంటే డే 7 కానీ, డే 8 కానీ, డే 9 కానీ, డే 10 కానీ, డే 11 కానీ ఎన్ని రోజులైనా సరే ప్రభాస్ గారి మూవీ థియేటర్లో ఉన్న రోజులు అయితే మనం అయితే కలెక్షన్ గురించి మాట్లాడతాం. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. లేకపోతే నోటిఫికేషన్ మిస్ అవుతారు, కలెక్షన్ వీడియో అయితే మిస్ అవుతారు అనమాట. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే సబ్స్క్రైబ్ చేసి హై ఫ్యాన్స్ ఇవ్వండి. ఇప్పటి వరకు పాన్ ఇండియా రెబల్ స్టార్ కలెక్షన్లు అయితే దారుణంగా వసూలు చేస్తుంది ఫ్రెండ్స్. మన ఊహకి అందని విధంగా అయితే కలెక్షన్లు అయితే వసూలు చేస్తుండు. పోటీగా చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ మూవీ, అంతేకాకుండా రవితేజ గారి మూవీ, ఇంకా మన జాతిరత్నాల మూవీ, హీరో మూవీ, నవీన్ పూరిశెట్టి మూవీ, చాలా మూవీలు అయితే ఉన్నాయి పోటీలో రంగంలో. సంక్రాంతికి ప్రభాస్ గారు సింగిల్గా డైరెక్టర్ ఎవరో తెలియదు. మారుతి గారు డైరెక్టరు, మా అంటే 15 కోట్ల గ్రాసు, 20 కోట్ల గ్రాసు చూసినటువంటి మారుతి గారు ప్రభాస్ గారి హ్యాండ్ పడడంతో కొన్ని కోట్ల గ్రాస్ని అయితే నెంబర్స్ని అయితే చూస్తున్నాం అనమాట. అంతగానం మేనియా, అంతగానం ఇంపాక్ట్ అయితే మన ప్రభాస్ గారు మారుతి గారికి అయితే తెస్తుండు. అంతేకాకుండా ప్రొడ్యూసర్స్ని కావచ్చు, డైరెక్టర్ని కావచ్చు, ట్రాఫిక్ జోన్లోకి అయితే తీసుకోబోతుంది ఫ్రెండ్స్. క్లారిటీగా ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డే 1 కనుక చూసుకుంటే 102 కోట్లు అయితే వచ్చిందనమాట ట్రేడ్ ప్రకారం. డే 2 43 కోట్లు, డే 3 23 కోట్లు, టోటల్గా 3 రోజులు కలిపి 168 కోట్లు బీభత్సమైనటువంటి కలెక్షన్లు అయితే నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే నిన్నటితోనైతే 48 కోట్లు అయితే టోటల్గా వచ్చినాయి. 48 కోట్ల టార్గెట్ అనమాట. నైజాంలో 26 కోట్ల వరకు వచ్చినాయి ఫ్రెండ్స్. డే 3 8 కోట్లు, డే 4 4 కోట్లు భారీగా కలెక్షన్లు అయితే నమోదైతే చేస్తుండు నైజాంలో. టోటల్గా 48 కోట్ల ప్రీలీజ్ బిజినెస్ అయితే 26 కోట్ల వరకు వచ్చినాయి. ఇంకా సీటెడ్ గురించి మాట్లాడితే అక్కడ 22 కోట్ల టార్గెట్ అయితే టోటల్గా 10 కోట్ల వరకు వచ్చినాయి ఫ్రెండ్స్ సీటెడ్లో. అంతేకాకుండా నైజాం కింగ్ మన ప్రభాస్ సీటెడ్లో బీభత్సంగా కలెక్షన్లు వస్తున్నాయి. ఆంధ్ర గురించి మాట్లాడితే ఇప్పటి వరకు అయితే 58 కోట్ల టార్గెట్ అనమాట. భారీగా కలెక్షన్లు వచ్చినాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈస్ట్లో చూసుకుంటే 6 కోట్ల వరకు వచ్చినాయి. గుంటూరులో చూసుకుంటే టోటల్గా 4 కోట్ల 40 లక్షల వరకు వచ్చినాయి ఫ్రెండ్స్. నెల్లూరులో చూసుకుంటే 2 కోట్ల 60, కృష్ణాలో చూసుకుంటే 4 కోట్ల 70 లక్షలు, ఇంకా వెస్ట్లో చూసుకుంటే కనుక 4 కోట్లు, తెలంగాణ ఆంధ్ర కలుపుకుంటే 70 కోట్ల వరకు షేరు, 100 కోట్ల గ్రాస్ మార్క్ అయితే టచ్ చేసిన ప్రభాస్ గారు. ఇది ఒక న్యూ రికార్డ్ అని చెప్పుకోవచ్చు రాజాసాబ్ మూవీ కెరియర్లో. అంతేకాకుండా హిందీ ప్లస్ కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలుపుకుంటే 10 కోట్ల వరకు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకా ఓవర్సీస్ గురించి కనుక మాట్లాడుకుంటే 17 కోట్ల వరకు వచ్చినాయి ఫ్రెండ్స్. వరల్డ్ వైడ్గా 104 కోట్ల షేరు, 170 కోట్ల గ్రాస్ వచ్చింది ఫ్రెండ్స్. 55% అయితే రికవరీ చేసిండు, ఇంకా 45% మాత్రమే ఉంది. అంతేకాకుండా ఈ రోజుతోనైతే 170 కోట్ల గ్రాస్ మార్క్ని అయితే టచ్ చేసింది ఫ్రెండ్స్. దీనిపైన మీరే అనుకున్నారో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.